మూడు పార్టీలకు దడ పుట్టించిన తాజా సర్వే. ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీరిద్దరికీ తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మనోగతం ఎలా ఉంది, ఎవరికి వారు ఓటు వేయాలని భావిస్తున్నారు వంటి కీలక అంశాలు తెర మీదకి రావడం సహజం. నేతలు ఎంత మొత్తుకున్నా ప్రజల మనసులో ఎవరున్నారో వారికే ఓటు పడి సీఎం పీఠం దక్కుతుందన్న విషయం 2014 ఎన్నికల్లోనే రుజువైంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ కూడా ప్రజల మనసులు ఎలా ఉన్నాయో, వారి మనసులో ఎవరున్నారో వంటి కీలక అంశాలపై దృష్టి పెడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ సర్వే సంస్థ ఇటీవల రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రజలు అటు అధికార టీడీపీ, ఇటు ప్రతిపక్ష వైసీపీకి 50-50 మార్కులు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సర్వేలో ప్రజలు రెండు పార్టీలోని ప్లస్లు మైనస్లు సర్వే సంస్థల ప్రతినిధుల ముందు చెప్పారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన విషయానికి వస్తే ఇంకా ఆ పార్టీ మొగ్గైనా తొడగలేదు కదా, అప్పుడే ఎందుకు తొందర అని జనం లౌక్యంగా తప్పించుకున్నారు. మొత్తానికి ఈ రిజల్ట్స్ తో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన కంగుతిన్నాయి. ఇంతకీ సర్వేలో ఏముందో చూద్దామా? సర్వేలో అధికార టీడీపీకి ఉన్న ప్లస్ల గురించి ప్రజలను అడిగితే ఇలా సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు బాగుందని, బీజేపీ నుండి దూరం అవ్వడం, బాబు వల్లే రాష్ట్రం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుందని, చంద్రబాబు బాగా కష్టపడుతున్నారని, పెన్షన్లు, రేషన్ నెల నెలా అందుతున్నాయి అని, గ్రామాలలో రోడ్లు వేస్తున్నారు అని, విద్యుత్ సరఫరా బాగుంది అని, పోలవరం పూర్తవుతుందనే విశ్వాసం ఉందని చెప్పారు. ఇక టీడీపీ మైనస్ల విషయానికి వస్తే రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం, ఎమ్మెల్యేల అవినీతి, ప్రస్తుతం పనులు జరగకపోవడం, అన్ని వర్గాలలో అవినీతి తారాస్థాయిలో పెరిగిపోవడం. ఇక వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్లస్ల గురించి అడిగితే నిత్యం ప్రజల్లో యాత్రల పేరుతో ఉండడం, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తాను అని జగన్ ఇస్తున్న హామీలు, పెన్షన్లు పెంచుతాను అనడం, పెన్షన్ అర్హత వయసు 45 సంవత్సరాలు చేస్తాను అనడం, ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం, జగన్ నవరత్నాల హామీలు. ఇక వైఎస్ఆర్సీపీ మైనస్ల విషయానికి వస్తే ప్రధాన ప్రతిపక్షం అయి ఉండి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడం, ముస్లింలలో వైఎస్ఆర్సీపీపై కొంత మార్పు, బీజేపీకి వైఎస్ఆర్సీపీ దగ్గరవుతుందన్న టీడీపీ ప్రచారం, పాదయాత్రలో చంద్రబాబును తిట్టేందుకే జగన్ ఎక్కువ సమయం కేటాయించడం. ఇక పవన్ కళ్యాణ్ జనసేన ప్లస్ల విషయానికి వస్తే జనసేనకి ఉన్న ఏకైక ఆశ టీడీపీ, వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ మీద ఆశలు. ఇక మైనస్ల విషయానికి వస్తే పార్టీ ఇంకా సంస్థాగత నిర్మాణం లేకపోవడం, పవన్ ఇంకా వేగంగా అంచనాలను అందుకోలేకపోవడం, ఫ్యాన్స్ లో తప్ప అన్ని వర్గాల్లోనూ క్రేజ్ లేకపోవడం. మొత్తం మీద ఈ సర్వే రిపోర్ట్స్ బయటకు రావడంతో టీడీపీలో చంద్రబాబు మీద తప్ప ఏ ఒక్కరి మీద ప్రజలలో నమ్మకం లేదు. ఇక వైఎస్ఆర్సీపీ బీజేపీకి దగ్గర కాలేదు అన్న విషయాన్ని ప్రజలు నమ్మేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిర్మించుకుంటేనే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. చూద్దాం 2019లో ప్రజల మనసులు ఎవరు గెలుచుకుంటారో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.